అందరికీ నమస్కారం అండి. వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి. అలాగే మన ఈ ఛానల్ని మీ యొక్క అభిమానంతో సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నామండి. సాధారణంగా మన కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా లేదా తరచూ అనారోగ్య సమస్యలు వచ్చినా మన ఇంట్లోకి దుష్టశక్తులు ఏవైనా వచ్చాయా లేదా ఎవరైనా గిట్టని వారు మనపై చేతుబడి చేయించారా అనే అనుమానం చాలామందికి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో దైవశక్తులు ఉన్నట్టే దుష్టశక్తులు కూడా ఉన్నాయని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారు తమ దగ్గరికి దుష్టశక్తులు రాకుండా తాయెత్తును కట్టుకోవడం, దేవుడి ఫోటోలు దగ్గర ఉంచుకోవడం చేస్తూ ఉంటారు. మన ఇంట్లో దుష్టశక్తులు ఉంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయి, వాటిని ఎలా తెలుసుకోవాలి, దుష్టశక్తులు మన ఇంట్లోకి రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఇంట్లో కనుక దుష్టశక్తులు ఉంటే అర్ధరాత్రి మీకు అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే మీ ఇంట్లో పెంచుకునే మొక్కలు, పువ్వులు ఉన్నట్టుండి ఎండిపోతాయి. ఇంట్లో ఎక్కువగా సాలెగూళ్ళు కనిపిస్తాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కనిపించకుండా పోతాయి. మీరు ఇంట్లో ఉన్నప్పుడు బాగా తలనొప్పిగా ఉంటుంది. కిటికీలు, తలుపులు మూసే సమయాలలో నిరంతరం శబ్దం చేస్తూ ఉంటాయి. మీ ఇంట్లో తరచుగా పాలు పొంగిపోవడం లేదా మాడిపోవడం లేదా మీ చేతిలో నుంచి పాలు ఒలికిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక తెలియని బాధ మీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటుంది. అనవసరపు కలహాలు చెలరేగుతూ ఉంటాయి. సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్డును ఇంటికి తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఇవి శని స్థానాలు. వీటిని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటికి దరిద్రం పడుతుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారము ఇంట్లో గోరింటాకు చెట్టుని పెంచుకోకూడదు. విరిగిన వస్తువులను ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక నష్టము, అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి ఈ వస్తువులు ఇంట్లో ఉంటే వెంటనే వాటిని తొలగించండి. వంటగదిలో పూజ గది ఉండకూడదు. వంటగదిలో పూజలు చేయడం మంచిది కాదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంట్లో ఉన్న బీరువాకు అద్దం ఉండకూడదు. అందులో ముఖం చూసుకోవడం, తలదూవుకోవడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. తద్వారా మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. దీపం దేవతల స్వరూపం. రోజు స్నానము చేసిన తర్వాత ఇంట్లో దీపం పెడితే దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. పూజ గదిలో ఆవు ఫోటో ఉండేలాగా చూసుకోండి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉండడం వల్ల ముక్కోటి దేవతలు మీ ఇంట్లో ఉన్నట్టే అని భావించాలి. పడక గదిలో ఎట్టి పరిస్థితులలోనూ టీవీ, కంప్యూటర్లు ఉంచవద్దు. ఇంటి తలుపు ముందు చెప్పులు, బూట్లు ఉంచకూడదు. ఇలా చేస్తే ఐశ్వర్యం పోతుందని పండితులు అంటున్నారు. వాస్తుశాస్త్ర ప్రకారం బాత్రూంలో ఉంచిన బకెట్లు ఎప్పుడూ సగం నీళ్లతో ఉండకూడదు. బకెట్ ఖాళీగా ఉంటే బోర్లించి ఉంచాలి. లేదా బకెట్ నిండా నీళ్లు ఉండాలి. కొద్దిగా జీలకర్ర, రాళ్ల ఉప్పును తీసుకొని వాటిని మీ ఇంటి ప్రధాన ద్వారం ఎదుట చల్లాలి. ఇలా చల్లితే మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అనుకూల శక్తి పెరుగుతుంది. సూర్యాస్త సమయం అయ్యాక ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేయకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి చెడు శక్తులు వస్తాయి. ఇంటికి కూడా పగుళ్ళు ఏర్పడితే వెంటనే వాటిని సరిచేయాలి. ఇది మీ ఇంటికి చెడు తెస్తుంది. గోడలకు పగుళ్ళు ఉంటే మీ ఇంట్లోకి డబ్బు రాకుండా దుష్టశక్తులు అడ్డుకుంటాయి. వాస్తుశాస్త్ర ప్రకారం వంటగదిలో ఉంచిన ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశిస్తాయి. మన హిందూ ధర్మంలో స్వస్తిక్ గుర్తుకు చాలా శక్తి ఉంది. ఇది సూర్యుని శక్తికి సంకేతం. కాబట్టి స్వస్తిక్ గుర్తులు మీ ఇంటి తలుపు మీద పసుపుతో గుర్తులు వేయండి. స్వస్తిక్ గుర్తు పక్కనే ఓం అని రాయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓం అనే శబ్దం వినపడుతూనే ఉంటుంది. ఏ దేవుడిని తలుచుకున్నా మొదటిగా ఓం శబ్దం ఉచ్చరిస్తాం. ఓం అనే సంకేతం ఈ విశ్వంలోనే అద్భుతమైన, శక్తివంతమైనది. ఇంట్లో పగిలిన గాజు ముక్కలు ఉంటే మీ ఇంట్లోకి దుష్టశక్తులు వస్తాయి. అలాగే ఇంట్లో సాలెపురుగులు ఉంటే మీ ఇంట్లో ఉన్న డబ్బు అంతా త్వరలోనే ఖాళీ అయిపోతుంది. సాలెగూళ్ళు ఉన్న చోట ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరబోసుకొని ఉండకూడదు. అలా ఉంటే ఇంట్లోకి జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది.
చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురును ఎప్పుడూ కూడా తలుపు దగ్గర పెట్టకూడదు. మీకున్న అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి. ఇంట్లో గొడవలు తగ్గాలి అంటే ఆముదముతో దీపారాధన చెయ్యాలి. నిత్యం లక్ష్మీ కటాక్షము కోసం ఆవునేతితో దీపారాధన చెయ్యాలి. హిందూ ధర్మంలో ముగ్గుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. సంపదకు చిహ్నమైన లక్ష్మీదేవిని ముగ్గు ఇంట్లోకి స్వాగతిస్తుందని నమ్ముతాం. ఇంటి ముందు ముగ్గు వేస్తే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా నిరోధిస్తుంది. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లకుండా ఉంటుంది. మీ ఇండ్లను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చెయ్యాలి. పురిటి స్త్రీని విడిగా ఉంచాలి. ఇంట్లో ఉండే స్త్రీలు ఋతు సమయంలో విడిగా ఉండాలి. కనీసం ఏడాదికి ఒకసారైనా ఇంట్లో పండితులు చేత యజ్ఞం చేయించాలి. దీంతో వారు చదివే మంత్రాలకు, యజ్ఞం నుంచి వచ్చే పొగకు దుష్టశక్తులు పారిపోతాయి. అంతా శుభమే జరుగుతుంది. తులసి మొక్క మరియు వేప చెట్టును మీ ఇంటి ఆవరణంలో తప్పకుండా పెంచుకోవాలి. అంతేకాకుండా మీ ఇంట్లో రామాయణం, భగవద్గీత లాంటి గ్రంథాలను ఉంచుకోవాలి. మీకు వీలైతే ప్రతిరోజు వాటిని పారాయణం చేయండి. ఇలా చేస్తే ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యులపై పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. తులసి, నిమ్మ, వేప వంటి చెట్లు ఇంటి ఆవరణంలో తప్పకుండా ఉంటే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. అలాగే ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే ప్రతి శుక్రవారం గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాలని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఇల్లంతా ప్రసరించేలా ధూపం వేయాలి. బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను ఒక లోహపు పాత్రలో తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువన వేయాలి. దీంతో దాని నుంచి వచ్చే పొగ ఇల్లంతా వ్యాప్తి చేయాలి. ఇలా చేస్తే దుష్టశక్తులు ఉండవు. సాయంత్ర సమయంలో అపశకునాలు మాట్లాడకూడదు. ఎందుకంటే సాయంత్ర సమయంలో తథాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. పైన చెప్పిన విధంగా ప్రతిరోజు చేయడం వల్ల మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగు పెట్టలేవు. ఎవరి చెడు చూపు మీ కుటుంబ సభ్యుల మీద పడదు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేసేందుకు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మ ఎంకరేజ్ చేయండి.